హలో గాయ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వేస్ట్గా పాడేసే టూత్ బ్రష్తో అయితే నేను కొన్ని స్మాల్ టిప్స్ అయితే చెప్తున్నానండి. చాలా యూస్ఫుల్ అయితే అవుతాయి మీకు. ముందుగా నేనైతే 3 తీసుకున్నానండి టూత్ బ్రష్లు అయితే. ఇవైతే కట్ చేసుకుని అలా పెట్టుకోవాలి. మీ ఇంట్లో ఏదైనా టేప్ ఉంటే కనుక అది చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదు. నేనైతే పెద్ద టేప్ అయితే తీసుకున్నాను. నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలా రొటేట్ చేసుకోవాలి టేప్ని బ్రష్కి. చూడండి, నేను ఎలా అయితే రొటేట్ చేస్తున్నానో బ్రష్ అంతా కూడా అలాగా 2 టైమ్స్ అయితే చేసుకోవాలి. మళ్ళీ చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చివరి వచ్చే వరకు కూడా రొటేట్ చేసుకోండి బ్రష్ అంతా. ఇలా నేనైతే 3 బ్రష్లు అయితే నేను ఎలా చుట్టుకున్నాను టేపు. ఇలా 3 బ్రష్లు కూడా చుట్టుకున్న తర్వాత లేస్ అయితే తీసుకోవాలండి. లేస్ 2 మీటర్స్ తీసుకుంటే సరిపోతుందండి. మీ ఇంట్లో ఏదైనా వేస్ట్గా పాడేసే లేస్ ఉంటే కనుక తీసుకోండి. ఆ లేస్కి బ్రష్కి ఎడ్జ్ కూడా ముడి వేసుకోవాలి. నేను 2 సైడ్స్ కూడా 2 మీటర్స్ తీసుకున్నాను కాబట్టి 1 మీటర్ వన్ సైడ్, 1 మీటర్ వన్ సైడ్ అలాగా ముడి వేసుకున్నాను. మిగతా బ్రష్లు కూడా సేమ్ ఇదే విధంగా ముడి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక ముడి అయితే వేసుకొని హ్యాంగ్ చేసుకోవడమే. ఇలా హ్యాంగ్ చేసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే కనుక మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ క్లిప్లు అవి పాడేస్తూ ఉంటాము. అలా పాడేయకుండా ఉండాలంటే ఇలా హ్యాంగ్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. కర్చీఫ్లైనా పర్వాలేదు పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా 3 తీసుకుని నేను వేస్ట్గా ఇంట్లో కొబ్బరి చెప్పు ఉంటుంది కదండి, ఇలాగా దానికి కలర్ అనేది వేసుకున్నాను. పెయింట్ వేసుకొని హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లో అయితే కనుక ఈ బ్రష్లు అయితే పెట్టేయాలి. ఇలా పెట్టడం వల్ల కూడా మనకి యూజెస్ అయితే ఉంటుంది. ఏమైనా బ్యాంగిల్స్ డైలీ చేంజ్ చేసుకుని ఏమైనా ఉంటే కనుక బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్స్ అవి కనిపించకపోయినా, క్లిప్స్ అవి కనిపించకపోయినా సరే ఇలా హ్యాంగ్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎదురుగుండా ఉండడం వల్ల వెంటనే కనబడుతూ ఉంటాయి. ఎక్కడ మిస్ అవ్వకుండా ఛాన్స్ ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఇది ఈ టిప్ అయితే కనుక. నెక్స్ట్ వన్ అయితే వచ్చేసి ఒక నైఫ్ అయితే తీసుకున్న తర్వాత హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత బ్రష్కి అయితే కట్ చేయాలి. ఆ హీట్కి ఆ బ్రష్ అనేది వెంటనే కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన తర్వాత ఆ బ్రష్ని మళ్ళీ హీట్ చేసి జాయింట్ చేయాలండి దీనికి. ఇలా జాయింట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడైనా డస్ట్ ఏమైనా పట్టినా సరే మనం వెంటనే క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఆ హీట్ వల్ల వెంటనే మళ్ళీ జాయింట్ అవి అతుక్కుంటుందండి. నేనైతే ఫ్యాన్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి ఎంత డస్ట్ అయితే ఉన్నదో. మీరే చూసారు కదా. డైలీ అయితే ఇలా తుడుచుకోవాల్సిన అవసరం లేదండి. వీక్లీ వన్స్ తుడుచుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్యాన్లు అవి ఇలాంటివి యూజ్ చేసినప్పుడు డస్ట్ అయితే ఎక్కువగా పడుతుంది. దాన్ని అయితే ఆత్మని ఎలా క్లీన్ చేయాలో తెలియదు. ఇలా ఈ బ్రష్తో అయితే కనుక క్లీన్ చేసుకుంటే కనుక చాలా డస్ట్ అయితే వస్తుందండి. చూడండి ఒకసారి నేనైతే 1 మంత్ వరకు అయితే క్లీన్ చేయలేదండి. మేము ఎక్కువగా యూజ్ చేస్తాము. ఫ్యాన్ అయితే ఎలా పట్టిస్తుందో నేనైతే ఈ టిప్ డెఫినెట్లీ అయితే యూజ్ చేస్తానండి. అందుకే మీకైతే చూపిస్తున్నాను. ఇలా డైలీ ప్రతిసారి కూడా ఇలా ఆ ఫ్యాన్కున్న బెల్ట్ తీసి క్లీన్ చేసి అదంతా పెద్ద ప్రాసెస్ అండి. ఇలా బ్రష్తో చేయడం వల్ల చాలా సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇలా విండోస్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ ఐడియా చాలామంది తెలియకపోవచ్చు. విండోస్లో మన హ్యాండ్ పెట్టి అయితే క్లీన్ చేయలేమండి. అలాగే కార్నర్స్లో కూడా చాలా డస్ట్ అయితే ఉంటుంది. క్లాత్తో తుడిచినా అయితే అంతగా క్లీన్ అవ్వదండి. ఇలాగా బ్రష్తో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే ఎవ్రీ కార్నర్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. మనకి ఎలాంటి దోమలు కూడా చేరకుండా కార్నర్స్లో బ్రష్తో అయితే బాగా నీట్గా తుడుచుకోవచ్చు. ఇది ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వన్ అయితే వచ్చేసి బాటిల్స్ క్లీన్ చేయడం అండి. పిల్లలకి పాలు పట్టినప్పుడు చాలామంది బ్రష్ తోటి క్లీన్ చేస్తూ ఉంటారండి. ఎలా క్లీన్ చేయాలో తెలీదు. పెద్దది అయితే వాడతారో, మామూలుగా బ్రషెస్ అయితే ఉంటాయి మిల్క్ బాటిల్స్ క్లీన్ చేయడానికి. అదేంటంటే బాటిల్స్ సైడ్స్ అంతా బాగా క్లీన్ అవుతుందండి. కానీ బ్యాక్ సైడ్ మాత్రం పాలు ఎడ్జెస్ అయితే కనుక అలా మరకల్లా ఉండిపోతాయి. అది ఇలాంటి బ్రష్తో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే కనుక బాగా నీట్గా వస్తుందండి. అడిగిన జిడ్డు అంతా పోయి చూడండి ఒకసారి బాటిల్ అనేది ఎంత నీట్గా క్లీన్ అవ్విందో. ఫస్ట్ చూడండి బాటిల్ అనేది ఎంత జిడ్డుగా పట్టేస్తుందో. ఇప్పుడు చూడండి బాటిల్ అనేది ఎంత నీట్గా ఉందండి. ఇలా డేకి ఒకసారి కడుక్కున్నా సరే నీట్గా సరిపోతుందండి బాటిల్ అనేది. జిడ్డు ఉండదు. అదే నెక్స్ట్ వన్ అయితే వచ్చేసి మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి బ్రషెస్ అయితే కనుక ఇవన్నీ కూడా క్యాండిల్తో అయితే అంటించేసుకోవాలి. బ్యాక్ సైడ్ హీట్ చేసుకొని దానికి అంటించేసుకోవడమే. ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ ఉన్నా పర్వాలేదు. నేనైతే చిన్నది డబ్బా తీసుకున్నాను, దానికి అన్నీ అంటించుకున్నానండి.
ఇలా కూడా మన టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు, సింక్ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా వేస్ట్‌గా పాడేసే బ్రష్ తోటి అన్నీ చేసుకోవచ్చండి. ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి.